ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి స్టార్ట్ అవుతుందో ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు మీరు హెచ్ఎల్సి సెంటర్కి వెళ్తారు కదా. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పటి నుంచి మీరు సర్టిఫికేట్ వెరిఫై అయిపోయి బయటకు వచ్చేంత వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు హెచ్ఎల్సి సెంటర్కి అయితే ఎంటర్ అవుతారు కదా. ఎంటర్ అయినప్పటి నుంచి ఎలా ఉంటుంది అన్నది ఒకసారి గమనించినట్టయితే ముందుగా మీకు ఏవైతే సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుందో అవన్నీ కూడా రెడీ అయితే చేసి పెట్టుకోండి. దాంతోపాటు మీరు ఏదైతే కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అవుతారు కదా, హెచ్ఎల్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేస్తారు కదా. అలా ఫీజు పే చేసినప్పుడు రిసిప్ట్ అయితే ఒకటైతే వచ్చి ఉంటుంది కదా. ఆ యొక్క రిసిప్ట్ని కూడా మీరు దగ్గరగా అయితే పెట్టుకోండి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు హెచ్ఎల్సి సెంటర్కి వెళ్తారు. అంటే కాలేజ్ గేట్ ఏదైతే ఉందో ఆ యొక్క కాలేజ్ మెయిన్ గేట్ దాటి మీరు లోపలికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే మీతో పాటు చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వచ్చి ఉంటారు. అట్ ది సేమ్ టైం వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా మనకు వచ్చి ఉంటారు. సో మీరు ఎంటర్ అవ్వగానే మీరు ఒకసారి ఎన్వైర్న్మెంట్ చూసుకున్నట్టయితే ఫుల్లీ క్రౌడెడ్గా మనకైతే ఉంటుంది. చాలామంది ఎప్పుడెప్పుడు అలౌ చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ కూడా ఉంటారు. సో ఇలా వెయిట్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ ఒక్కసారి గమనించినట్టయితే మేబీ మనకు సీరియల్ నెంబర్స్ అయితే రాస్తూ ఉంటారు. అది ఒకసారి అయితే ఎక్కడన్నా ఉందేమో ఒకసారి గమనించండి. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు ఏదైతే మనకు షిఫ్ట్ ప్రకారం మీరు మెన్షన్ చేసుకున్నారో అలా షిఫ్ట్ మెన్షన్ చేసుకున్నా కూడా మనకు ఒక్కటేసారి ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్లేస్కి ఒకటేసారి ఇప్పుడు మార్నింగ్ ఒక 1 అవర్ టైం స్లాట్స్లో ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆర్ఎల్స్ 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. 100 మెంబర్స్ స్టూడెంట్స్ని ఒక్కటేసారి లోపలికి ఏం అలౌ చేయరు కదా. ఏదైతే ఆఫీస్ ఉంటుందో అందులో అలౌ ఏం చెయ్యరు కదా. సో ఇలా 100 మెంబర్స్ వచ్చినా కూడా వాళ్ళలో ఎవరైతే ఫస్ట్ వచ్చి ఉంటారో వాళ్ళు ఒక చోట ఒక సీరియల్ నెంబర్స్ అనేవి రాస్తూ ఉంటారు. అది కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఫీజు అనేది పే చేశారా లేదా అన్నది చెక్ చేసుకొని ఆ యొక్క రిసిప్ట్ నెంబర్ కానీ ఆ యొక్క రిసిప్ట్ నెంబర్తో పాటు 1 2 3 4 అని చెప్పి ఒక సీరియల్ నెంబర్స్ అనేవి రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు లోపలికి అఫీషియల్స్ అలౌ చేస్తారో అప్పుడు అలా మనం కాలేజీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏదైతే మనం సీరియల్ నెంబర్స్ రాసి ఉంటావో వాటిని బేస్ చేసుకొని ఒక 10 స్టూడెంట్స్ని కానీ 15 స్టూడెంట్స్ని కానీ లోపలికి అలౌ చేయడం అయితే జరుగుతుంది. సో అలా మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే ప్లేస్ అయితే ఉంటుందో దాంట్లోకి మీరు అలౌ అనేది చేయబడతారు. సో మీరు అలా లోపలికి అయితే వెళ్తారు. వన్స్ ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత సింపుల్గా అక్కడ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ మనకు ఒక వెరిఫికేషన్ అంటే కొద్దిమంది వెరిఫికేషన్స్ ఆఫీసర్స్ మనం ఇక్కడ లైన్లో అయితే కూర్చొని ఉంటారు. ముందర డెస్క్లు కానీ మనకు చైర్స్ కానీ ఇలా మనకు అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఎంటర్ అవ్వగానే బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ యాజ్ యూజువల్గా మీకు టేబుల్స్లో అయితే మీరైతే కూర్చుంటారు. ఇలా కూర్చున్న తర్వాత మనకు 1 by 1 అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఇలా పిలిచినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక 2-3 మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ అయితే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మనకు అందరికీ ఒకే ఆఫీసర్ ఏం వెరిఫై చేయడు. ఇలా మనకు డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఒకే వర్కే బట్ 3 చోట్ల చేస్తారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక మీసేవ గమనించిన ఒక మీసేవ చూడండి. మీసేవ ఎలా ఉంటుంది, ఓన్లీ ఒక సిస్టమ్ ఒక పర్సన్ ఏమి ఉండరు కదా. సేమ్ అదే వర్క్ చేసే వాళ్ళే ఒక 2-3 సిస్టమ్స్ 2-3 సిస్టమ్స్ ఉండేసి 2-3 పర్సన్స్ ఉంటారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ చేసేది ఒకటే వర్కే చేస్తారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా 2-3 వెరిఫికేషన్ ఆఫీసర్స్ అయితే ఉంటారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకున్నా అందరూ కూడా ఒకటే వెరిఫై చేస్తారు. సో అలా మనకు ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క వెరిఫికేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ అయితే చేస్తారు. వాళ్ళు అవన్నీ కూడా ఒకసారి వెరిఫై అనేది చేసేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు, ఏమేమి వ్యాలిడ్ అవుతాయి ఏమేమి వ్యాలిడ్ అవ్వవు అని చెప్పేసి అన్నీ కూడా చెక్ చేస్తారు. ఏమైనా డిస్కషన్స్ ఉన్నా కూడా మీతో అయితే డిస్కస్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ ఉందా, ఆ డాక్యుమెంట్ ఉందా, దీనికి బదులు ఇంకా వేరేది ఏమన్నా ఉందా, ఇది రాంగ్ ఉంది, ఇది వస్తుందా రాదా, ఇలా మనకు కొన్ని డిస్కషన్స్ ఏమన్నా ఉన్నట్టయితే మీతో డిస్కషన్స్ కూడా జరుగుతాయి. అలా డిస్కషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆర్ఓసి అని చెప్పి ఒక ఫామ్ అయితే మెన్షన్ చేస్తూ మీకు అయితే ఇస్తారు. ఇలా ఆర్ఓసి ఫామ్ అనేది వీళ్ళు ఇచ్చిన తర్వాత అగైన్ మీరు ఇంకొక ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్తారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే మెయిన్గా ఇటు సైడ్ జరిగిన వర్క్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఆర్ఎల్స్ మనకి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, మీకు అయిపోయిందా లేదా అని చెప్పేసి ఈ యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్స్ అన్న వాళ్ళు ఇంకొక డాక్యుమెంట్ కూడా ఇంకొకసారి అవి వెరిఫై అనేది చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేయడం అంటే ఓన్లీ ఆఫ్లైన్లో కూర్చొని వెరిఫై చేయరు. దాన్ని మీ డీటెయిల్స్గా మీకు ఏదైతే ఆన్లైన్లో అటాచ్ చేయడం ఉంటుందో ఆన్లైన్లో కూడా అటాచ్ అయితే చేస్తారు ఆ యొక్క డాక్యుమెంట్స్. సో అవన్నీ క్లియర్గా జరిగాయా లేదా అన్నది
అన్నది వెరిఫై చేసుకొని మీకు ఏదైతే ఆర్ఓసి ఫామ్ ఇచ్చి ఉంటారో ఆ యొక్క ఆర్ఓసి ఫామ్లో మనకు సిగ్నేచర్ అండ్ సీల్ అనేది వేయడం అయితే జరుగుతుంది. సో సీల్ అండ్ సిగ్నేచర్ వేసేసి మీకు ఆర్ఓసి ఫామ్ రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. సింపుల్గా ఈ యొక్క ఆర్ఓసి ఫామ్ తీసుకొని మీరు బయటకైతే వచ్చేస్తారు. ఈ ఆర్ఓసి ఫామ్ అంటే ఏంటంటే రిసిప్ట్స్ ఆఫ్ సర్టిఫికేట్, అంటే మీకు ఏవైతే కౌన్సిలింగ్లో సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేశారో అవి ఏమేమి ప్రొవైడ్ చేశారు, ఏమేమి ఉన్నాయి, మీరు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా, అలా ఓవరాల్ డీటెయిల్స్ అనేవి అందులో మనకు మెన్షన్ అయితే ఉంటాయి. ఆల్రెడీ ఆర్ఓసి ఫామ్ చూడడానికి ఎలా ఉంటుంది అన్నది కూడా నేను వీడియోలో అయితే మీకు చూపించాను, ఓల్డ్ వీడియోస్లో, ఒకసారి అయితే గమనించండి. సో ఇలా ఇది అయిపోయిన తర్వాత మీరు సింపుల్గా బయటకు అయితే వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి యాజ్ యూజువల్గా మీరు బయటకు వచ్చి ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మీకు లాగిన్ ఐడి కూడా మెసేజ్ అయితే రావటం అయితే జరిగి ఉంటుంది. సో ఇలా లాగిన్ ఐడి మెసేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఏదైతే పాస్వర్డ్ జనరేట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందో దానికోసం మీరు రెడీగా అయితే అవుతారు. సో ఇంతటితో మీరు కౌన్సిలింగ్ లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు మీకు ఎదురయ్యే ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫర్దర్గా కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, లాగిన్ ఎలా అవ్వాలి, జనరేట్ పాస్వర్డ్ ఎలా చేయాలన్న దాని రిలేటెడ్గా కమింగ్ వీడియోస్ అయితే వస్తాయి. వాటిని చూస్తూ మీరు ఫాలో అయితే అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి, అందులో వీడియోస్ చూడండి, నచ్చినట్టయితేనే ఫాలో అవుతూ సపోర్ట్ అయితే చేయండి. లేదు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.